ఒక నిమిషం సార్, అదే ఆగండి సార్, అదే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. మిస్టర్, మర్యాదగా మాకు సహకరించాలి, సార్ అది కాదు సార్. లేదంటే చూడండి, రాకేష్ పోలీసులు గారు, పిలుస్తా. మేము చెప్పినట్టు వింటే మీరు హ్యాపీగా ఉంటారు, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. అది కాదు సార్, ఏం మీరు సార్? ఫస్ట్ చెప్పింది ఇంట్లో వాళ్ళని చేయవయ్యా. పిలవండి. అది కాదు సార్, ఇది. రాకేష్, మీకే చెప్తుంది. సార్, అది కాదు సార్. సార్, ఒక నిమిషం. మిస్టర్, సార్, ఒక గుప్తా నిమిషం. పోలీసులు రాకేష్. పిలువు నువ్వు. సార్, ఒక నిమిషం సార్. అలా కదండి, గుప్తా ఆయన్ని పచ్చినాడు పోలీసులు పిలువు. సార్, పోలీసులు ఏంటి సార్? మరి మర్యాదగా మాకు సహకరించు. పిలవండి ఇంట్లో వాళ్ళందరినీ. కమాన్, ఇంట్లో వాళ్ళని పిలిచి అక్కడ కూర్చో. పిలవండి. పిలవండి. కమాన్, ఇల్లంతా సోదా చేయండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. ముందు మీరు ఇంట్లో వాళ్ళని పిలవండి. మీరు కూర్చోండి. మేము కూర్చుంటాం, ముందు పిలవండి. పిలుస్తాను సార్, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి ఎస్, ఎస్, అతను ఏదో అడుగుతున్నాడు, కూర్చో. పిలవండి, ఫస్ట్ పిలవండి. సార్, ప్లీజ్ సార్. కూర్చోండి సార్, పిలుస్తాను. మేము కూర్చుంటాం, మీరు పిలవండి సార్. అర్థం కావట్లేదు, ఎవరు సార్ మీరంతా? సార్ పేరు శర్మ గారు, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. నా పేరు గుప్తా, నేను ఆయన అసిస్టెంట్. నా ఫోన్ తీసుకున్నాక చేయమని చెప్పండి సార్. ఫోన్లు ఇస్తాం. తాకూడదు. ఫోన్లు ఇస్తాం. సార్, ఏం సార్ ఆ కెమెరా ఏంటి సార్? నాకు అర్థం కాదు. మిగతా వాళ్ళందరినీ పిలవండి సార్, దయచేసి. ప్లీజ్ సార్, నేను ఏదో మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ఏంటండి ఇంట్లో వాళ్ళని పిలవమన్నాను, ఇంకా రాలేదు. సుజీ, సుజీ. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చిందండి? కూర్చోండి. కూర్చోను. చెప్పండి. ఇంట్లో ఇంకెవరున్నారు? మా అమ్మ పాపని చూసుకుంటూ ఉంది సార్. సార్, నా మీద రావడం వచ్చింది పెద్ద ఇదేం కాదు కదా సార్. సార్, ఇవన్నీ ఫేక్ సార్, ఇవన్నీ నా దగ్గర కూడా వచ్చాయి సార్. ఇవన్నీ ఫేక్ న్యూస్ సార్, ఫేక్ న్యూస్ సార్. నీకు సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్, ఒకసారి నా ఫోన్ ఇవ్వండి సార్, డైరెక్టర్ గారికి, మీరు ఒకసారి ఎవరికన్నా ఫోన్ చేసి కూర్చోండి. కూర్చోండి. సినిమా ఓపెనింగ్ కి ఒక ఎంపీ గారు వచ్చారు, ఆయనకి మీకు ఏంటి సంబంధం? సార్, సంతోష్ కుమార్ గారు చూసారు సార్. ఆయన గురించి అడుగుతున్నాను, ఆయనకి మీకేంటి సంబంధం? భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం ఉంది సార్. అగరబత్తి కాలిపోతావు, తర్వాత ఆరిపోతావు. సార్, నిజంగా చెప్తున్నాను సార్, నాకు ఇన్స్పిరేషన్ సార్. నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు ఒక కళ ఉండేది సార్. ఆ మొక్కలన్నా నాకు ఆ చెట్లు, నేను పల్లెటూరులో పెరగడం జరిగింది. నా వెనక స్థలం ఉంటే నాకు అన్ని చెట్లు పెట్టుకోవాలి, చెట్ల మధ్య ఉండాలని. నేను రెంటుకున్న ఇంట్లో కూడా సార్ నేను చాలా చెట్లు పెంచుకునేవాడిని. నేను చెట్లకి నేను పేరు పెట్టుకునేవాడిని సార్. నా పాత స్నేహితులు కానీ పాత మిత్రులు కానీ ఎవరైనా కూడా చెప్తారు సార్, నేను చెట్లు ఉంటాయి సార్, నేను చెట్లకి పేర్లు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. నా స్నేహితులు ఎవరైనా మీరు అడిగితే వాళ్ళు చెప్తారు సార్. నాకు అట్లా మనకి ఏదైనా ఇష్టం వచ్చి ఇంకొక వాళ్ళకి అదే ఇష్టం అయితే మనం చాలా దగ్గర అవుతాం సార్. ఒకళ్ళ సిమిలర్ థాట్స్ ఉంటాయి. అట్లా మొదటి నుంచి సంతోష్ కుమార్ గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక అద్భుతమైన కార్యక్రమం చేసేవారు సార్, మొక్కలు నాటడం అనేది. నేను ఆ పార్ట్ ఆఫ్ నేను కూడా అందులో పాల్గొంటూ ఉంటే అలా పరిచయం అయిపోయి నేను వాళ్ళకి బాగా దగ్గర అవ్వటం. రాఘవన్న, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు నాకు హెల్ప్ చేయటం ఈ విషయాలను ఎంతో అలా చేసి, నేను సినిమా తీసుకుంటున్నానన్నా, మీకు ప్రోత్సాహం కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే దీన్ని వెనుకొండి నన్ను ప్రోత్సహించారు తప్ప నాకు ఆయనకి ఏమి. సార్, ఈ స్వామి సినిమాలో చాలామంది పెద్ద యాక్టర్స్, టెక్నీషియన్స్, సంగీత దర్శకులు పనిచేశారు సార్. ఆ లెక్కలు అడిగి చెప్పుయా, ఆ లెక్కలైనా చెప్పు. నిజం చెప్పాలంటే సార్, మంచి మంచి పాటల కోసం సార్ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తే మా శ్యామన్న సార్ ఇప్పుడు చాలా డిమాండెడ్గా ఉన్నారు. నాకు ఆయన వరంగల్లో పరిచయం సార్. వెళ్ళి అన్నని సినిమా తీసుకున్నా అంటే పాట రాసి పెట్టారు సార్. దాని తర్వాత రామిరియాల గారు రిక్వెస్ట్ చేస్తే పాడారు సార్. చరణర్జున్ అన్న నా పరిస్థితి అన్న అంటే సినిమా నచ్చి ఆయన ఎంత హెల్ప్ చేయాలో సొంత అన్న కన్నా ఎక్కువ నాకు అన్న హెల్ప్ చేశారు సార్. కల్పన గారు కానీ, ముఖ్యంగా గోరేటంకన్న గారు కూడా
పాపం నా గురించి చాలా టైం వెచ్చించి నాకు అద్భుతమైన పాట ఇచ్చారు సార్. సో మను సార్ ఇంకా నాకు ఆయనకి జబర్దస్త్లో ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు. ఆ రిలేషన్తోనే అందరూ కూడా నా కోసం వచ్చారు సార్. ఆర్టిస్టులు భరణి గారు అయితే బయట ఎంత తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు, కాల్ షీట్ నా కోసం నా శిష్యుడు చేస్తున్నాడు కదా అని ఫ్రీగా వచ్చి చేశారు సార్. మా దందాజన్న అంతే సార్, తాగుబోతు రమేష్ గారు, ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్టు, మధు గారు, లోహిత్ కుమార్ గారు, ఎవ్రీథింగ్ అందరూ నా మీద ప్రేమతో వాళ్ళకి ఏదో కొంచెమే ఇచ్చి నేను వర్క్ చేయించుకున్నాను సార్. సార్ నాకు అసలు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు కనీసం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు సార్. కనీసం మీరనే ఎప్పుడు సార్ రెమ్యునరేషన్ ఏమని. సార్ అందరినీ రిక్వెస్ట్ చేసుకొని కాల్ పట్టుకొని ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. బినామీ కాదంటున్నావు, ఆస్తులు లేవంటున్నావు, డబ్బులు ఎవరికి ఇవ్వలేదంటున్నావు. ఏదో తేడా పడుతున్నాయా? రెడ్డి గారు ఒకసారి ఇంటిని చెక్ చేయండి. సార్ చాలా సార్ కూర్చో మిస్టర్, కూర్చో.